సాధారణంగా కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరానికి టాక్సీ డ్రైవర్లు ఎంత ఛార్జ్ చేస్తారు? కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్స్ దూరానికి పరిస్థితులను బట్టి మహా అయితే ఒక 200 300 మెట్రో సిటీస్ అయితే 500 600 ఉండొచ్చు, రైట్? బట్ ముంబైలో ఒక ఆటో డ్రైవర్ విదేశీ టూరిస్టుల్ని నిలువునా మోసం చేశాడు. ఏం తెలియదు అనుకున్నాడో, ఎంత వసూలు చేసినా ఏం చెయ్యలేరనుకున్నాడో ఏమో కానీ కేవలం 400 మీటర్లు, అంటే అర కిలోమీటర్ కూడా కాదు, 400 మీటర్ల దూరానికి ఏకంగా 18,000 వసూలు చేశాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నారు. దేశం పరువు తీస్తున్నారు కొందరు అత్యాశపరులు. ముంబైలో విదేశీ పర్యాటకురాలిని దోచుకున్నాడు ఒక టాక్సీ డ్రైవర్. కేవలం 400 మీటర్ల దూరానికి 18,000 వసూలు చేశాడు టాక్సీ డ్రైవర్ దోపిడీపై ఎక్స్లో ఆ విదేశీ పర్యాటకురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పోస్ట్ని ముంబై పోలీసులకు ట్యాగ్ చేసింది ఆమె. పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకుని ఆ టాక్సీ డ్రైవర్ని ఐడెంటిఫై చేశారు. దేవరాజ్ యాదవ్ అనే టాక్సీ డ్రైవర్ ఈ పని చేసినట్టుగా తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. టాక్సీ డ్రైవర్లకు ముంబై డీసీపీ మనీష్ కల్వానియా ఈ నేపథ్యంలో తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు చెందిన అర్జెంటీనా అరియానో అనే పర్యాటకురాలు ఈ నెల 12న ముంబై పర్యటనకు వచ్చారు. ముంబై ఎయిర్పోర్ట్లో దిగి సమీపంలోని ఒక హోటల్కు వెళ్లే క్రమంలో టాక్సీని ఆశ్రయించింది. ఆమెను పికప్ చేసుకున్న టాక్సీ డ్రైవర్ 400 మీటర్ల దూరంలోని హోటల్కు వెళ్లేందుకు సుమారు 20 నిమిషాల పాటు అక్కడికక్కడే చక్కర్లు కొట్టి తిరిగి అదే ప్రాంతంలోని హోటల్ దగ్గర డ్రాప్ చేసి టూ మచ్ను మించిన రేంజ్లో 18,000 వసూలు చేశాడు. కంగుతున్న అమెరికన్ టూరిస్ట్ అరియానో టాక్సీ డ్రైవర్ బాగోతాన్ని ఎక్స్లో బట్టబయలు చేయడంతో దేవరాజును ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. बहुत एक्सेसिव फेयर उनसे वसूल किया था. ये बात के ऊपर वो जो संबंधित विक्टिम थे उन्होंने ट्विटर पे पोस्ट किया था. उसका संज्ञान लेते हुए पुलिस की एक सुओ मोटो कंप्लेंट हमने रजिस्टर की, एफआईआर रजिस्टर की है और उस एफआईआर का इन्वेस्टिगेशन अभी शुरू है. उसके अंदर अक्यूज़ जो है देवराज यादव, उसको अरेस्ट कर लिया गया है और आगे का इन्वेस्टिगेशन शुरू है. और सभी लोगों से ऐसा आग्रह है कि अगर इस तरीके की कोई ठगी या एक्सेसिव फेयर चार्ज करना या फिर टैक्सी चालक के द्वारा कोई तरीके का गलत व्यवहार अगर होता है तो इमीडिएटली पुलिस को आप रिपोर्ट कीजिए, 112 पे कॉल कीजिए. हम उस पर इमीडिएट అధిక ఛార్జీతో విదేశీ పర్యాటకురాలిని మోసం చేసిన టాక్సీ డ్రైవర్ దేవరాజ్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యాశకు పోయి దేశం పరువు తీయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.